వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈరోజు వీడియోలో మనం ఫిబ్రవరి 28, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఎంసీక్యూస్ మరియు వాటి సమాధానాలు మరియు వివరణలు తెలుసుకుందాం. 1. భారతదేశంలో నేషనల్ సైన్స్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 24, బి. ఫిబ్రవరి 26, సి. ఫిబ్రవరి 27, డి. ఫిబ్రవరి 28. సమాధానం డి. ఫిబ్రవరి 28. 1928లో సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారు. 2026 థీమ్ విమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. 2. భారత్ మరియు జపాన్ మధ్య జరిగే సంయుక్త మిలిటరీ వ్యాయామం ధర్మా గార్డియన్ 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. రాజస్థాన్, బి. ఉత్తరాఖండ్, సి. హిమాచల్ ప్రదేశ్, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం బి. ఉత్తరాఖండ్. భారత సైన్యం మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఈ 7వ ఎడిషన్ వ్యాయామం ఫిబ్రవరి 24న ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది. 3. లైట్ కాంబాట్ హెలికాప్టర్ అంటే ఎల్సీహెచ్ ప్రచండ్లో ప్రయాణించిన మొదటి భారతీయ రాష్ట్రపతి ఎవరు? ఏ. ప్రతిభా పాటిల్, బి. రామ్నాథ్ కోవింద్, సి. ద్రౌపది ముర్ము, డి. ఏపీజే అబ్దుల్ కలాం. సమాధానం సి. ద్రౌపది ముర్ము. ఫిబ్రవరి 27, 2026న జైసల్మేర్ సమీపంలో భారత్-పాక్ సరిహద్దు వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్సీహెచ్ ప్రచండ్లో 25 నిమిషాల పాటు ప్రయాణించి ఈ ఘనత సాధించారు. 4. వరల్డ్ ఎన్జీఓ డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ. ఫిబ్రవరి 26, బి. ఫిబ్రవరి 27, సి. ఫిబ్రవరి 28, డి. మార్చ్ 1. సమాధానం బి. ఫిబ్రవరి 27. ఫిబ్రవరి 27న సామాజిక సేవలో ఎన్జీఓల పాత్రను గుర్తించడానికి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 5. ప్రపంచ ధైర్య దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ. ఫిబ్రవరి 26, బి. ఫిబ్రవరి 27, సి. ఫిబ్రవరి 28, డి. మార్చ్ 1. సమాధానం సి. ఫిబ్రవరి 28. వస్త్ర పరిశ్రమలో ధైర్యులు కీలక పాత్రను గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ప్రపంచ ధైర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు 19వ శతాబ్దం మొదటి ప్రారంభంలో అభివృద్ధి చేయబడిన కుట్టు మిషీన్ను కనుగొన్న సర్ విలియం ఇలియాస్ హోవే జన్మదినాన్ని సూచిస్తుంది. 6. 27 ఏళ్ల విరామం తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల మధ్య నేషనల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఏ. ముంబై, బి. కోల్కతా, సి. న్యూఢిల్లీ, డి. బెంగళూరు. సమాధానం సి. న్యూఢిల్లీ. దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో నేషనల్ డిక్లరేషన్ 2026ను ఆమోదించారు. 7. ఏఐ మరియు డిజిటల్ సహకారం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది? ఏ. జర్మనీ, బి. స్వీడన్, సి. ఫ్రాన్స్, డి. రష్యా. సమాధానం బి. స్వీడన్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి మరియు అప్లికేషన్ల కోసం భారత్ మరియు స్వీడన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 8. మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని మన్యారటించే విమెన్ బిజినెస్ అండ్ లా రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఏ. ఐక్యరాజ్యసమితి, బి. ప్రపంచ బ్యాంక్, సి. ఐఎంఎఫ్, డి. డబ్ల్యూహెచ్ఓ. సమాధానం బి. ప్రపంచ బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు మరియు ఆర్థిక అవకాశాలను విశ్లేషిస్తూ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఈ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. 9. కాలుష్య ప్రజితరిలో విజేతలకు ఇచ్చే భారతదేశపు మొదటి పర్యావరణ పురస్కారం ఏది? ఏ. గ్రీన్ ప్రైజ్, బి. జీరో ప్రైజ్, సి. ఎకో అవార్డ్, డి. క్లీనేర్ ప్రైజ్. సమాధానం బి. జీరో ప్రైజ్. గాలి, నీరు మరియు నేల కాలుష్య ప్రజితరిలో స్వతంత్రంగా ధృవీకరించబడిన మెరుగుదలల కోసం 5 కోట్ల నిధితో జీరో ప్రైజ్ను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. 10. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జలమహోత్సవం 2026లో ఏ తేదీల మధ్య నిర్వహించబడుతుంది? ఏ. మార్చ్ 1 నుండి 15 వరకు, బి. మార్చ్ 8 నుండి 22 వరకు, సి. మార్చ్ 22 నుండి ఏప్రిల్ 5 వరకు, డి. ఏప్రిల్ 1 నుండి 14 వరకు. సమాధానం బి. మార్చ్ 8 నుండి 22 వరకు. సుజల్ గ్రామ్ సంవాద్ సందర్భంగా మార్చ్ 8 నుండి 22 వరకు ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 11. డిజిటల్ కస్టమ్స్ క్లియరెన్స్ మెరుగుపరచడానికి సిబిఐసి ప్రారంభించిన కొత్త వర్షన్ ఏది? ఏ. క్లియర్ 2, బి. స్విఫ్ట్ 2, సి. కస్టమ్స్ 2,
డి. ట్రేడీస్. సమాధానం బి. స్విఫ్ట్ 2. సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ 2.0ను దిగుమతులు మరియు ఎగుమతుల వేగవంతమైన ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ కోసం ప్రారంభించారు. 12. డిజిటల్ రూపాయిని ఉపయోగించి ఆహార సబ్సిడీలను పంపిణీ చేసే పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ. ఢిల్లీ, బి. పుదుచ్చెరి, సి. చండీగఢ్, డి. లడఖ్. సమాధానం బి. పుదుచ్చెరి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సిబిడిసి టోకెన్ల ద్వారా ఆహార సబ్సిడీలను పుదుచ్చెరిలో పైలట్ ప్రాజెక్ట్గా పంపిణీ చేస్తున్నారు. 13. గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ 2026 ప్రకారం నివసించడానికి ఉత్తమమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది ఏది? ఏ. యుఏఈ, బి. ఇటలీ, సి. స్విట్జర్లాండ్, డి. గ్రీస్. సమాధానం డి. గ్రీస్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన ఈ సూచికలో గ్రీస్ అగ్రస్థానంలో నిలిచి యుఏఈ, ఇటలీ మరియు స్విట్జర్లాండ్ రెండవ స్థానాన్ని పంచుకున్నాయి. 14. ఢిల్లీ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? ఏ. ఆలివర్ క్రాఫర్డ్, బి. స్టెఫానోస్ సకలారిడిస్, సి. రోహన్ బోపన్నా, డి. సుమిత్ నాగల్. సమాధానం బి. స్టెఫానోస్ సకలారిడిస్. గ్రీస్ దేశానికి చెందిన స్టెఫానోస్ సకలారిడిస్ ఫైనల్లో ఆలివర్ క్రాఫర్డ్ను ఓడించి ఈ టైటిల్ గెలుచుకున్నారు. 15. భారత సాంస్కృతిక మరియు క్రియేటివ్ ఆర్థిక వ్యవస్థను విభివృద్ధి చేయడానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఏ. నీతి ఆయోగ్, బి. ఫిక్కీ, సి. నాస్కామ్, డి. ఇస్రో. సమాధానం బి. ఫిక్కీ. క్రియేటివ్ ఇండస్ట్రీస్ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 16. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాచీన గుహ చిత్రాలు గల లాస్కాక్స్ గుహ ఏ దేశంలో ఉంది? ఏ. స్పెయిన్, బి. ఫ్రాన్స్, సి. ఇటలీ, డి. గ్రీస్. సమాధానం బి. ఫ్రాన్స్. నైరుతి ఫ్రాన్స్లో ఉన్న ఈ గుహలో దాదాపు 17,000 నుండి 19,000 సంవత్సరాల నాటి సుమారు 6,000 పెయింటింగ్లు మరియు ఇమేజులు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డేను ఏ తేదీన జరుపుకుంటారు? ఫిబ్రవరి 28. భారత్ మరియు జపాన్ మధ్య జరిగి సంయుక్త మిలిటరీ వ్యాయామం ధర్మా గార్డియన్ 7వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్. లైట్ కాంబాట్ హెలికాప్టర్ LCH ప్రచండ్లో ప్రయాణించిన మొదటి భారతీయ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. వరల్డ్ NGO డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 27. 27 ఏళ్ల విరామం తర్వాత ఎన్నికల సంఘం నిర్వహించిన నేషనల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేదిక ఏది? న్యూఢిల్లీ. AI మరియు డిజిటల్ సహకారం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? స్వీడన్. విమెన్ బిజినెస్ అండ్ లా రిపోర్ట్ను ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేస్తుంది? ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్. కాలుష్య తగ్గింపు ఫలితాల ఆధారంగా ఇచ్చే భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ పురస్కారం ఏది? జీరో ప్రైజ్. 2026లో జల మహోత్సవం ఏ తేదీల మధ్య నిర్వహించబడుతుంది? మార్చ్ 8 నుండి 22 వరకు. డిజిటల్ కస్టమ్స్ క్లియరెన్స్ కోసం సిబిఐసి ప్రారంభించిన కొత్త పోర్టల్ వర్షన్ ఏది? స్విఫ్ట్ 2.0. డిజిటల్ రూపాయి ఈ-రూపీ ద్వారా ఆహార సబ్సిడీల పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది? పుదుచ్చేరి. గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ 2026లో నివసించడానికి ఉత్తమమైన దేశంగా నిలిచింది ఏది? గ్రీస్. ఢిల్లీ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? స్టెఫానోస్ సకెలారిడిస్, గ్రీస్. భారతదేశపు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఫిక్కీ. ప్రాచీన గుహా చిత్రాలకు ప్రసిద్ధి చెందిన లాస్కాక్స్ గుహ ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్. ప్రపంచ దర్జీల దినోత్సవాన్ని వరల్డ్ టైలర్స్ డేను ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 28. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.